One is Alimony and another one is Manu. So before screening the short film Alimony, we would like to hear one beautiful melody song from the short film Alimony, released with an beautiful intention and emotional movie Manu, which I hope everyone will like it. And one more thing I would like to share, this Alimony and Manu, it has been completed within 2 days. The movie has shot and completed within 2 days. Please give a round of applause for this Sainath and team. And I hope you all love this movie. And please screen and second movie, Manu. Wow, Sainath, such a beautiful film. Please everyone, clap, raise the event. How do you feel the both movies? Yes, super, right? So, coming to the end of this segment for today, I would like to invite the cast and crew of the 2 short films, director of the 2 short films, Sainath, and Manu team and Alimony team and crew, please come on to the stage. Music director Abraham Lincoln Arpula and Eddie Ritvik, please come on to the stage. So guys, do you have any questions? You can ask them. They'll be answering your questions. హలో ఎవ్రీవన్, చాలా బాగుంది మీ కాన్సెప్ట్. అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ లవ్ ఎందుకు మీరు కెమిస్ట్రీ చూపించలేదు, డైరెక్ట్ ఇష్యూకి వెళ్ళిపోయారు, వాళ్ళ ఎందుకు ఎఫెక్షన్ చూపించలేదు? అంటే ఈ షార్ట్ ఫిల్మ్ చూసినా సరే ఫస్ట్ జనరల్ గా వాళ్ళ ఎఫెక్షన్ చేస్తాం మనం, ఎందుకు డిఫరెంట్ గా ఆఫ్టర్ లైక్ ప్రీ అండ్ పోస్ట్ అంటూ ఉంటాయి. సో ఐ కాన్ షో ద పోస్ట్ అని చెప్పేసి అట్లా ఉంచాను. అంటే వాళ్ళిద్దరికి లవ్, కొంచెం కెమిస్ట్రీ, కొన్ని సీన్స్ ఉన్నా చాలా బాగుంటది. ఆ అమ్మాయి డైరెక్ట్ మాట్లాడితే ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంది. అంటే గొడవలు అవుతున్నాయి ఎందువల్ల? 3 పిల్లలకి డైవర్స్ వెళ్ళిపోతున్నారు ఎందువల్ల? అంటే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చూపించాను. ఇంకేమున్నావా? మేబీ టెక్నాలజీ వల్ల అమ్మాయిలు ఫాస్ట్ గా ఉండడం వల్ల అటు ఎందుకుంటున్నారు ఫాస్ట్ గా? అమ్మాయిలు ఫాస్ట్ గా అంటే ఎందుకు ఉంటున్నారు? ఎందుకుంటున్నారు అడుగుతున్నారు అంటే చెప్పండి. పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లి అయినాక ఒక మాట. పెళ్లికి ముందు ఒక మాట, పెళ్లి అయినాక ఒక మాట. ఫుడ్ చేస్తానంటారు, చేయరా? కరెక్ట్ అంటే అట్లా అంటే అట్లా చూడండి, ఎవరు సపోర్ట్ చేస్తున్నా ఆంటీ సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఫుడ్ చేయాలి, కరెక్ట్ చేయాలి కదా. చేయాలి. పెళ్లి చేసుకున్నప్పుడు ఫుడ్ నేర్చుకుని వచ్చేది తెలీదా? అదే ఎంత బయట తింటే ఏం బాగుంటది, బాగా ఉండదు కదా ఆరోగ్యం. ఏంటండి ఎప్పుడు బయట తింటారా ఫుడ్ అని అడుగుతుంది. ఉండకపోతే ఏం చేసామండి, కడుపు మార్చుకుంటాం బయట తినకపోతే. అట్ట మార్చుకుంటే అట్టయ్యా ఒళ్ళు ఖరాబ్ అయిపోద్ది. అందుకే బయట పెట్టినాయండి, ఏం చేస్తాం. అందుకే మనం డైవర్స్ తీసుకుని లాస్ట్ బాగా నేరుగా వెళ్ళిపోవటమేనా? నేను వద్దనే అన్నా అండి, చూసినారు కదా మీరు. నేను ఎంత వద్దనా ఆ పిల్లలు ఏం చేస్తాం చెప్పండి. ఎట్టలొద్ది రివర్స్ లో మళ్ళీ నెలకి 40,000 ఇవ్వాలంట. చెప్పిన మాట వినకపోతే నువ్వు ఎట్లా చేస్తావు కదా? ఎగ్జాక్ట్లీ అండి, అదే పాయింట్. చెప్పిన మాట వినకపోతే అన్ని చెప్పుకొని కదా చేసుకోవాలా? అరేంజ్ కాదు అండి, చెప్పకుండా చేసేసారు. మీకు లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయితే వాళ్ళ అమ్మ నాయన చూసిగా చేయాలి, తప్పు కదా. వాళ్ళ అమ్మాయిని చూసి చేసారంటే నేను మంచిగానే ఉన్నా కదా, మా అమ్మాయినా సరిగ్గా చూడలేదు. అమ్మాయిని పంపించేటప్పుడు అన్ని నేర్పించి పంపించాలా? అవునండి, కరెక్ట్ అండి. ఒక మాట ఎక్క చెప్పి పంపించకూడదు. అవునా కదా? నువ్వు సర్దుకుంటే అట్ట లైన్ లో పెట్టుకో. నువ్వు విడాకులు ఎందుకు ఇచ్చావు, ఆమె తాట తీయాల్సిందే ఉంటుంది. లా మన చేతిలో లేదు కదా అండి, ఆడవాళ్ళకే సపోర్టింగ్ చేస్తుంది లా. నైస్ నైస్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సిరీస్ లో కలపడం లేండి మిమ్మల్ని ఇద్దరు. మళ్ళీ ఆర్ఆర్ అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది ఆర్ఆర్. థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అండ్ హరి యాక్టింగ్ సూపర్. థ్యాంక్ యూ. ఫస్ట్ మన అలుమని చేసినాం కాబట్టి దాన్ని చెప్తున్నా, తర్వాత మనలో కూడా చాలా బాగా చేశారు. బట్
అల్యూమినియంలో చాలా వరకు క్లారిటీ లేకుండా ఉంది. లాస్ట్ లో క్లైమాక్స్ సరే ఆమె ఫీల్ అయిపోయింది కదా, మళ్ళీ ఇద్దరు కలిసినట్టు అంటే విడాకుల్లోనే ఉన్నారా లేకపోతే అంటే విడిపోయి ఉన్నారా లేక కలిసినట్టున్నారా? అంటే అది జనరల్ గా ఆడియన్స్ ఒపీనియన్ కి వదిలేసింది. లాస్ట్ కి తను సైన్ పెడితే చూస్తున్నాను అంటే సైన్ విడాకులు అనుకోవచ్చు, లేకపోతే బట్ వేసిన తర్వాత మామూలుగా సైన్ పెడితే దానికి అనుకోవచ్చు అని చెప్పి ఆడియన్స్ కి వదిలేసింది. జనరల్ గా ప్యాచ్ అప్ చేద్దాం అనుకునే ఫస్ట్, బట్ మళ్ళీ ఎందుకు లాగ్ అవుతుంది, సో ఇంత కంటెంట్ పెట్టాలి అంతే పెడితే బెటర్ అంత బాగా వచ్చింది. బట్ కొన్ని క్లారిటీస్ మిస్ అయ్యాయి అనమాట. మనోడు ఫస్ట్ ఏమంటాడంటే నాకు ఇంటి దగ్గర పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి కదా అంటే, మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మ 10 లక్షలు కావాలనిపిస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని చూసుకోవాలి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మ్యూజిక్ డీటెయిల్ అంటే మంచిగా ఉంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్, అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా నెక్స్ట్ టైం లో ఇట్లాంటి కొంచెం చిన్న చిన్నవి చూసుకొని థ్యాంక్ యూ సార్. Congratulations for the team of Alimony and Manu. Congratulations everyone and all the best for your public receiving everything. నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే అలిమనీలో ఫస్ట్ మేల్ హస్బెండ్ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో చూపించారు, అండ్ దెన్ అమ్మాయి పెయిన్ కూడా చూపించారు. అంటే వాట్ యూ వాంట్ టు కన్వే, అమ్మాయి దీని వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుందని డివోర్సా లేకపోతే అబ్బాయి ప్రాబ్లం వల్ల డివోర్సా, వాట్ ఈస్ ఇట్? లైక్ సింపుల్ మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పి చూద్దామని. యాక్చువల్లీ అదే పెద్దగా రీజన్స్ లేకపోయినా చిన్న చిన్న మిస్టేక్, ఇద్దరికి ప్రాబ్లం ఉంది, ఇద్దరు బాధపడుతున్నారు. అక్కడ ఒక్కరిని నెగిటివ్ చేద్దాం అన్నది కాకుండా ఇద్దరు బాధపడుతున్నారు, 2 sides పెయిన్ ఉంది అన్నది చూపిద్దామని చెప్పి ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ కి డివోర్స్ వరకు వెళ్ళడం ఎందుకు, కూర్చుని మాట్లాడితే అయిపోయే ప్రాబ్లం అది. దానికి ఇక్కడ వరకు ఈ రోజుల్లో తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళకండి, ఆగండి, కొంచెం ఆలోచించండి అని చెప్దామని చెప్పి తీసిన ట్రై. మా డైరెక్టర్ గారు నడుస్తుంది అది వచ్చేది. అంటే బేసిక్ గా తనకి కాన్సెప్ట్ చెప్పిండే. ఇంకా క్వశ్చన్స్ ఉంటారని. So first of all, congratulations Sainath and both the teams. Thank you. Really good. Long way to go, Sai. You're too good. And for Manu, regarding music, Abraham Lincoln. Yeah, you're good. I mean, you added life to it. I just want to know from your perspective regarding 2 things. First is, what was your thoughts when you first saw the unscored version of the film, and అది మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? ఫస్ట్ అన్స్కోర్డ్ వర్జన్ ఇట్స్ బీన్ లైక్ ఎన్ ఇయర్, లైక్ యూనో ఫుటేజ్ వచ్చి మేము చూసిన తర్వాత రైట్. సో ఫుటేజ్ లైక్ లాస్ట్ 1 year బ్యాక్ షూట్ అయిపోయింది మొత్తం, బట్ లైక్ అదర్ ప్రాజెక్ట్స్ అదర్ రీజన్స్ వల్ల ఉండడం వల్ల మేము అందరం collaborative గా చేయలేకపోయినాం. సో ఫస్ట్ థాట్స్ వర్ మై ఐ వాంట్ టు నాట్ గో ఓవర్ డూ ఇట్, సంథింగ్ మోర్ ఓవర్. So most of the film starts after the second half. So there I wanted to give more life to it, where the guy goes and delivers that. So even we didn't plan the song also for the short film, actually that was not intended, and also the shots were also not made for the song actually. After later, like recently month back, we have recorded the song and everything, we made it, and then we joined back to the film, and somehow it happened that like it very well went with the film. Moreover, like a sort of a climax that even a song, I mean, it was hope for tomorrow, like that, like, you know, there is good in everybody. So even the first time when I heard the narration that helping hands, like, you know, are more than the praying hands, that was a motive, and that I liked it more. So that was all, like, you know, it was there to me to give it more, like, that's it. Yeah, thank you. Thanks. And one more thing, like for both of you, Sai and Abraham, if you want to mention a specific shot
that will describe the movie, what it would be? For both Manu and Alimony, or it's like Manu? Yeah, for Manu. Manu, you could say it as a లైక్ ఇప్పుడు యానిమల్ తీసుకుంటే, సో ద మెయిన్ షాట్ విచ్ ఐ ఫీల్ లైక్ కోర్టులో మనోడు డైవర్స్ వద్దని చెప్తాడు, దాని తర్వాత తను ఓకే అని చెప్పి దాని తర్వాత వెళ్ళిపోతాడు చూడండి. దట్ సేస్ ఎవ్రీథింగ్ ఇన్ యానిమల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మనోకి వచ్చేసి మనోడు బ్లడ్ దొరకట్లే అని చెప్పేసి ఒక కాల్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఇంటెన్షన్ వస్తుంది చూడండి, ఒక 40 కిలోమీటర్స్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో I feel that is a short and opinion అనుకుంటాను. That two scenes, like from two different short films, it describes everything. Thank you. Like which says unselfishly, like true దాంట్లో ఒక ట్రూ గా హార్ట్ గా చెప్తామని చెప్పేసి అనుకుంటారు. So that's the thing. Thank you. I love both the movies. Good job. Keep it up. When are you going to release both the movies? In which platform? Like actually Manu అయితే నేను almost next week or 2 weeks we are planning to release in YouTube, and for Alimony we are trying an OTT platform, and we are in that process and we are going through that. And also if anyone have any connections or something like that, it would be helpful for us for releasing these 2 short films in some other platform like that. Yeah. Thank you. మీరు అల్యూమినిని ఇంకా పెంచుకొని కూడా చూపించవచ్చు. Yeah, nice. పెంచవచ్చు, ఇప్పుడు మీకు వచ్చిన థాట్ని బట్టి వచ్చిన డౌట్స్ బట్టి ఇంకా పెంచవచ్చు. Yeah, yes, yes. ఎట్లా ఓటీటీలో ఇస్తున్నది కూడా మినిమం 30 minutes ఉండాలి కదా. Yeah, yes, yes. But actually ఏమనుకుంటా, yes, Alimony ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు వితౌట్ లైక్ ఒక ఫిల్మ్ లాగా ఇమేజ్ తీయకూడదు, లైక్ ప్రెసెంట్ మ్యాన్ చెప్పినట్టు వాళ్ళ ఎమోషన్ బాండింగ్ సంథింగ్ అలా గురించి చేయొచ్చు అని ఒక థాట్ వచ్చింది ఫస్ట్. సో ప్రతి దాంట్లో అదే చూపిస్తాం, మళ్ళీ కొత్తగా ఏముంటుంది లవ్ స్టోరీస్ అంటే. సో వై కెన్ వి మేక్ ఇట్ డిఫరెంట్, లైక్ ప్రీ అండ్ పోస్ట్ అని చెప్పి చాలా థింక్ చేసి దాని తర్వాత ఒక ఫైనల్ ఒక తక్కువలో తీద్దాం, ఒక ఇట్స్ లైక్ డెమో ఫిలిం వీ కెన్ ఏబుల్ టు షో లైక్ ద ఇంటెన్సిటీ అండ్ షార్ట్స్ అర్థమైతే చాలా అని చెప్పేసి ఈ మేజర్ స్టోరీ లైక్ చాలా తక్కువ చేసిండే దాన్ని, అండ్ చాలా తక్కువ చేసేసి అండ్ మోర్ ఓవర్ 30 minutes అనుకోండి, అది 28 minutes వచ్చింది. అండ్ ఆల్సో ద సాంగ్ కూడా ప్లాన్ చేస్తాం. ఆ సాంగ్ మొత్తం షూట్ చేయలేదు, బట్ టోటల్ అయిపోయింది, బట్ అది పెడితే ఇంకా ఓవర్ అయిపోతుందేమో అనిపించి కట్ చేసామండి. చూస్తారు, 1-2 ఎపిసోడ్లు ఇచ్చినా కూడా చూసుకుంటారు కదా. లైక్ ఇట్స్ వెబ్ సిరీస్ ఇది, మళ్ళీ వెబ్ సిరీస్ కొంచెం సరే. లాస్ట్ ఓకే, ఇప్పుడు మా కాస్ట్యూమ్ కు వాళ్ళ రివ్యూస్ చెప్తారు. లెట్స్ సో మేము తీసింది 2 short films. సో ఈచ్ వన్ వచ్చి 25-27 minutes ఉంటది. సో అది తీయడానికే మాకు ఒక సినిమాగా అనిపించింది, సినిమా తీయడానికి సినిమాగా అనిపించింది. సో ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో అన్నమాట. సో ఇది మాది ఫస్ట్ అన్నమాట. యూట్యూబ్ లో మేము ఎన్నో వీడియోస్ తీసినాము. సో స్క్రీనింగ్ అది చేయడానికి సో ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి, అది ఇవ్వాలని కొంచెం 3 o'clock 4 o'clock పడుకున్నా కూడా ఉంది. అంటే నేను ఇంత చేసినా ఇంత వచ్చింది. ఇంకా సినిమా తీసే వాళ్ళు పాపం వాళ్ళకి నిద్ర ఉంటుందో లేదో, అంటే సినిమా అని కాదు, ఎనీథింగ్, ఎనీ ఆర్ట్ వాట్ యూ వాంట్ టు షో ఇన్ ద స్క్రీన్ ఆర్ అవుట్ సైడ్, ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అన్నమాట. కాకపోతే దాన్ని మనం ఒక మాటలో చెప్పేస్తాం, ఏంటంటే ఏం తీసాడు అనేస్తాం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవ్రీ వన్ కీప్స్ దేర్ సోల్ అండ్ హార్ట్. సో మా టీం అందరూ కష్టపడి వర్క్ చేస్తున్నారు.
అండ్ ఇందులో నన్ను పాస్ చేసినందుకు థ్యాంక్ యూ సారీ. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వచ్చి ఇక్కడ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సాయనాచారి. అండ్ నేను ఎంత లైక్ మనం ఎంత బాగా చేసినా దాన్ని చూపించే కరెక్ట్ ప్రాసెస్ లేకపోతే మనం ఎంత చేసినా వేస్టే. సో నన్ను అంత బాగా చూపించినందుకు థ్యాంక్స్ టు మై డిఓపి రాహుల్. అండ్ థ్యాంక్స్ టు మా రుత్విక్, షూట్ లో చాలా సపోర్టివ్ ఉండే, ఇస్ ద మెయిన్ ఐడి. సో థ్యాంక్స్ టు ద ఎంటైర్ క్రూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. హలో, హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ నేను సాయినాథ్ కొలీగ్స్, ఆఫీస్ కొలీగ్స్. సో అప్పటి నుంచి సాయినాథ్ మైండ్ కి కనెక్ట్ అయిపోయినా నేను కూడా, లైక్ మైండ్స్ మొత్తము. సో సాయినాథ్ కి మూవీస్ పైన చాలా ఇంట్రెస్ట్, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ మా ఇద్దరిని కలిపింది ఇక్కడ. సో యాక్చువల్లీ మను కోసము ఫస్ట్ సాయినాథ్ అడిగిండు, డ్యూ టు ఫ్యూ రీజన్స్ నేను అవైలబుల్ లేకుండే. సో ఆఫ్టర్ అలిమనీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సాయినాథ్ నరేషన్ ఇచ్చిండు, ఐ రియల్లీ లైక్ డెట్. బట్ సో ఇంకా ఇద్దరం కన్ఫర్మ్ చేసి క్యాస్ట్ అండ్ క్రూకి అవన్నీ ఇంకా చేసే వరకు ఆల్మోస్ట్ ఒక 2 months ప్రాసెస్ అయింది దీనికే. సో ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉండే. సో ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ టెక్నికల్ టీమ్. డిఓపి వాజ్ రియల్లీ ఆసమ్, రాహుల్ అండ్ టీమ్. థ్యాంక్స్ సాయినాథ్ ఫర్ గివింగ్ మీ సచ్ అండ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. హలో ఎవ్రీవన్, వచ్చిన మీడియా వారికి, చీఫ్ గెస్ట్ కి థ్యాంక్స్ ఎవ్రీవన్ టు బి హియర్. So the same Sai is also like a friend to me, we are co-workers previously. So ఆడ కనెక్ట్ అయినాం, నేను రుత్విక్ ఈడ సాయి అంటే ఫ్రెండ్స్ అన్నట్టు. సరే చేద్దాం లైక్ మనం అంతా రెడీ అలా ఫ్రెండ్స్, ఇట్లా షార్ట్ ఫిలిం చేస్తాడు, మ్యూజిక్ చేస్తా, వాడు సినిమాటోగ్రఫీ ఇలా కొంచెం మంచిగా. సో అందరం కలిసి చేద్దాం, లైక్ we all want to make something that is like ultimately like a good film that we want to make it and put it out. So previously also we worked many, and thank you Sai for making a part of Manu actually. And when I heard the narration itself, it was a good beautiful story. I mean it's a story to oriented message film for the society, that to help each other out, to look out for people like that should be there in the society. So yeah, manchi concept tho vachinam. I hope like everybody liked the sound score for Manu and the song also moreover. And thank you guys. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అని చెప్తాను నేను. అండ్ మళ్ళీ నాకు ఇట్లాంటి ఛాన్స్ వస్తాయో అదో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తాను. సో మామూలుగా మనం అందరం మూవీస్కి వెళ్తాం, చూస్తూ ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత కొంతమందికి అనిపిస్తూ ఉంటారు కదా మన పేరు మనం స్క్రీన్ మీద చూసుకోవాలని చెప్పి. సో అట్లాంటి ఒక థాట్ నుంచి పుట్టిందే జర్నీ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద జర్నీ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు సే వేర్ దిస్ ఆల్ స్టార్టెడ్ అని చెప్పేసి నేను చెప్తాను. అట్లా ఎక్కువసేపు తీసుకొని ఒక 5 minutes అన్నా ఏమనుకోకుండా చెప్పి. సో షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి ఇంటెన్షన్ వచ్చింది, తీయాలని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ప్రాసెస్ తెలియదు, ఏం తెలియదు, ఎలా చేస్తామని చెప్పేసి. బట్ నాకు ఏమనిపించిందంటే, ఇఫ్ యూ నో ద డెస్టినేషన్ బట్ నాట్ ద వే, వన్స్ వీ స్టార్ట్ అవర్ జర్నీ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద వే అనిపించింది. వై కాంట్ వీ మేక్ ఏ షార్ట్ ఫిల్మ్? ఫోన్లో తీసుకొని తీసేసిండే. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు అలిమనీ అండ్ మను వరకు లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ ద లాట్. అండ్ ఐ వుడ్ సే లైక్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్తాను నేను. ఈ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే బీటెక్ లో స్టార్ట్ అయిందని చెప్తాను నేను. ఆ బీటెక్ లో ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ అని చెప్పడం, మీకు స్టోరీ ఉందని చెప్పడం, నేను ఏ స్టోరీ చెప్పినా సార్ తీసేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తుండే. సో అలా స్టార్ట్ అయింది, నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో లైక్ నేను శివసాయికి థ్యాంక్స్ చెప్తాను. ఇక మీరు మనలో తీసిన షార్ట్ ఫిల్మ్ కూడా ఒక సీన్ ఉంటుంది. ఎట్లా అంటే నేను మామూలుగా ఇద్దరు ఎగ్జామ్ మిస్ అయిపోయి ఉరుకుతూ ఉన్నారు. వాడు అంటాడు అదే సప్లీ అదే లైట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తే, అదే ఇప్పటికి 10:30 అని చెప్పేసి చెప్తారు. అది ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. అదే మీరు చూసిన అలిమనీ ఇట్స్ ఫిక్షన్, బట్ మనీలో మాత్రం సమ్ వాట్ ద రియల్ సిచ్యువేషన్స్ పెట్టిండే మేము. సో ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, సెయింట్ మేరీస్ కాలేజ్ కి నాకు సెంటర్ పడ్డది, అక్కడ సప్లీ రాయడానికి వెళ్తున్నాం మేము. సో ఆడి సప్లీలోనే మళ్ళీ సప్లీ ఏం రాస్తామని చెప్పి పోతుంటే ఇట్ ఈస్ ద బస్. అండ్ పరిగెడుతూ ఉన్నాం, లాస్ట్ కి లిఫ్ట్ కి వెళ్ళి లాస్ట్ ఆటో వెళ్ళిపోయేటప్పుడు వాడు ఇంకా నాకు గుర్తుంది, వాడు ఆపింది, నేను ఇద్దరం కలిసి ఎక్కేసి వెళ్ళిపోయాం. సో దట్స్ వాట్ ద ఇంటెన్షన్ థాట్, లైక్ సీన్స్ అన్ని అట్లా రాసుకున్నాయి అవి. అండ్ దాని తర్వాత నేను
థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కంటే శివ సార్ అండ్ ఆల్సో శివప్రసాద్ ఇప్పుడు వాడు ఇక్కడ రాలేదు. దాని తర్వాత అండ్ ఆల్సో లైక్ రాహుల్ తేజ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ లయా షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు హీఈస్ ఎ డిఓపి. అండ్ ఆల్సో దాని తర్వాత నేను ఫస్ట్ మను కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఏమైందంటే ఇట్లా ఒకటి తీద్దాం అనుకున్న డెమో సినిమా, దాని తర్వాత డైరెక్ట్ సినిమా తీయాలి. లైక్ ఇక షార్ట్ ఫిల్మ్స్ ఆరోగ్యం సినిమా తీద్దామని ఒక ఇంటెన్షన్ తో చేసినప్పుడు మను తీసిండే. అండ్ ఆల్సో మీరు చూసిన మను షార్ట్ ఫిల్మ్ అనేది ఒక 1.5 years బ్యాక్ తీసింది ఇట్లా చెప్పాలంటే. సో ఏమంటే వితౌట్ ఎక్విప్మెంట్ వితౌట్ ఎనీథింగ్ లైక్ ఇట్లనే ఒక స్క్రీనింగ్ వెళ్ళి నేను ఆ మను హీరోని చూసిండే. మామూలుగా విజయ్ విహారీ అనమాట అతని పేరు. సో అతను కూడా రాలేదు, తన ఫ్లైట్ మిస్ అయ్యి రోజు రాలేదు తను. సో తనతో ఇట్లా స్క్రీన్ చూసిండే, తను తీసిన షార్ట్ ఫిల్మ్ నచ్చి తను పిలిస్తే తను చేస్తా అని చెప్పేసి చెప్పిండే. సో అట్లా ఆ మను అనేది హ్యాపీ అయింది. సో మొత్తం అయిపోయింది షూటింగ్ ఓన్లీ 2 days లో తీసినాం మేము. తీసిన తర్వాత ఏంటంటే ఒక ఫుటేజ్ అనేది కరెక్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో ద ల్యాప్టాప్ ఆల్సో క్రాష్డ్ అండ్ డోంట్ నో వాట్ వీ నీడ్ టు డూ. అండ్ ఆల్సో ఇంకా చాలా మ్యూజిక్ కొట్టింది. నాకైతే చాలా థ్యాంక్ యూ చెప్తాను ఇంకా, ఎందుకంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 days మ్యూజిక్ కొట్టి మళ్ళీ 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొట్టి బాగాలేదు, మళ్ళీ కొట్టాలని చెప్పి 1 month 2 months 3 months అలా గ్యాప్ తీసుకొని ఇలా ఫీల్ చేసిండు. ఒక రోజు సడన్ గా అంటే నాకు అనిపించింది జనరల్ గా ఇప్పుడు మన మీద హోప్స్ వదిలేసుకున్న 1 year అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నెక్స్ట్ తీద్దామని చెప్పేసి ఇతిహాసం అని చెప్పి తీసిండే. దాన్ని ఒక కాంటెస్ట్ లో పంపించాము. అండ్ ఆల్సో లైక్ వి వాన్ ఇన్ ద కాంటెస్ట్. అండ్ వాళ్ళు ప్రైజ్ మనీ ఇవ్వడానికి గుంటూరుకి రమ్మన్నారు. నాకు ఇంకా గుర్తుంది, గుంటూరుకి వెళ్ళే టైంలో మార్నింగ్ 3 o'clock అవుతుంది. ఆ 3 o'clock మన లింకన్ ఒక సడన్ ఒక వీడియో పంపాడు. అదే ఏంది వీడియో అని చెప్పి చూస్తే సాంగ్ పెట్టింది మనం సడన్ గా మనలో. అదే ఏంది సాంగ్ ఇట్లా వచ్చింది అని చెప్పి చూస్తే క్రేజీ వచ్చింది. అంటే ఏమనిపించింది అంటే అసలు మొత్తం సినిమాకి సింక్ అవుతుంది కదా అనిపించింది. దెన్ ఓకే ఫైన్, ఇది ఆల్రెడీ పెట్టేసినాం కదా, దీని కూడా రిలీజ్ చేద్దాం అని చెప్పి మేడ్ విత్. అండ్ ఇప్పుడు మీరు చూసిన మను అనేది అట్లా వచ్చింది. అండ్ మూడు ఆలిమోని విషయానికి వస్తే దాని తర్వాత అనిపించింది తీస్తే ఫైనల్ ఒకటే షార్ట్ ఫిల్మ్ ఇంకా తీయకూడదు, నెక్స్ట్ తీస్తే సినిమా అనేది అని చెప్పి ఒక ఇంటెన్షన్ తోని మేమందరం కలిసి కాస్టింగ్ పెట్టిండే. దట్స్ అవర్ ఫస్ట్ కాస్టింగ్. లైక్ ఇట్లా ఉంటుంది సినిమా ఫిల్మ్, ఇట్లా ఉంటుంది, ఇంతమందిని కలవాలి, ఇంతమందితో మాట్లాడాలని చెప్పి ఎవరికి ఏం తెలియదు. అండ్ ఫైనల్ గా కాస్టింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మేము అంతా ఉన్నాము 200 people వచ్చారు. 200 people మన హరిని చూసి, హరి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో చూసిన తర్వాత మనం బాగా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కలిసిన మరి ప్లేస్ పంజాబ్ మాల్లో కలిసిందే మనం ఉండే. ఆ మాల్లో కలిసిన తర్వాత ఇట్లా స్టోరీ అనుకుంటామని చెప్పాను. మనకి నచ్చేసింది, ఒక ఫైన్ చేసేద్దాం అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత డిఓపి కావాలి. ఆల్రెడీ ఇతిహాసం చేసిన మన రాహుల్ వచ్చిండే. రాహుల్ చెప్పి ఇట్లా అనుకుంటున్నాం అని చెప్పేసి ఫస్ట్ ఆలిమనీ స్టోరీ మొత్తం నేను కామెడీగా రాసుకుండే. అదే ఇప్పుడు ఫస్ట్ మా ఫ్రెండ్ అంటే జనరల్ చెప్పాలంటే ఈ ఆలిమనీ స్టోరీ మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట, విజయ్ పుల్లల అని చెప్పేసి. సో ఇట్లా మేము స్టేడియం లో వాక్ చేస్తూ తిరిగేటప్పుడు ఇట్లా ఒక కాన్సెప్ట్ దీని లాస్ట్ ఇదే సినిమా అంటున్నావు కదా, నెక్స్ట్ మూవీ తీస్తా అంటున్నావు కదా, వై కాంట్ యూ మేక్ అన్ ఆలిమోనీ అని చెప్పేసి వాడు అన్నాడు. ఓకే ఫైన్ అని చెప్పి దాన్ని ఫుల్ కామెడీగా రాసినాం. నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ ఆలిమోనీ అనేది నాకు తెలియదు అసలు, ఆలిమోనీ అంటే ఏమి అని చెప్పేసి అనుకున్నాను నేను. మనోడు ఏం చెప్పిందంటే ఆలిమోనీ ఏం లేదు, భరణం రాదు అని చెప్పేసి చెప్పిండు. అదే ఓకే నా భరణం అంటే నాగవరణం తెలిసి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నా. ఓకే ఫైన్ అట్లా కాదు అది చెప్తే ఓకే దాని గురించి తెలుసుకుండే అనమాట, క్యూస్ అయ్యాక ఇలా ఇస్తారు అని చెప్పేసి. సరే ఫైన్ అని చెప్పేసి కూర్చొని ఆ స్టోరీ మొత్తం రాసి మళ్ళీ నెక్స్ట్ డ్రాఫ్ట్ మన రాహుల్ కి చెప్పి మా ఫ్రెండ్స్ కి చెప్పి ఒక ఇద్దరు ముగ్గురికి అంటే మామూలుగా నేను ఒక బ్లెస్ అని చెప్తా, నాకున్న సర్కిల్ ఏదైతుందో వాళ్ళందరూ ఒక జెన్యూన్ రివ్యూస్ వచ్చి హార్ట్ఫుల్ గా వాళ్ళకి ఏమనిపిస్తుందో ఈ పాయింట్ నచ్చింది, ఈ పాయింట్ నచ్చలేదు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే ఫైన్ ఇది సీరియస్ ఇష్యూ, యూ గో విత్ సీరియస్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత మా ఫ్రెండ్ అనిల్కి చెప్పిండే, అరే నీకు అనుకుంటున్నా స్టోరీ అంటే నేను ఏం చెప్పినా వాడు ఓకే అంటాడు, నేనేమో ఇక్కడ కామెడీ చెప్పిన వాడు తీసారా ఒకటి తెలియదు ఆలిమోనీ చదివి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాడు అన్నాడు. దాని తర్వాత ఇది స్టార్ట్ చేసింది అనమాట. సో దాని తర్వాత ఆలిమోనీ మీకు చూసిన అవుట్పుట్ వచ్చింది. అండ్ ఆల్సో ఎట్ ద టైమ్ ఆఫ్ షూటింగ్ వి ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఐ వాంట్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు మిస్ మహతి గారు. ఎందుకు అంటే ఆ రోజు షూటింగ్ ఇద్దామని చెప్పేసి ఒక ఫన్ డే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 12 వరకు అసలు నిద్ర లేకుండా చేసిండే. మళ్ళీ 12:30 1 అయింది పడుకునేసరికి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 ఇక్కడ చిత్రమంది స్టూడియోలో షూటింగ్ పెట్టుకుండే. సో ఆ రోజు ఏమైందంటే అసలు మాకు ఎవరు తెలియదు, అసలు ఎలా మాట్లాడాలి తెలియదు, మాకు ఇట్లా కావాలి ఆ లొకేషన్ కావాలి అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము తెచ్చుకున్న లైటింగ్ ఎక్విప్మెంట్ అనేది అక్కడ సెట్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, షూటింగ్ అయిపోతుంది. ఇంతగానం చేసి ఏం చేయాలో అర్థం కానప్పుడు మహతి గారు వచ్చారనమాట. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహతి గారు వచ్చి మాట్లాడి అప్పటికప్పుడు లైట్ మ్యాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓకే ఫైన్ వీ కెన్ ఏబుల్ టు మేక్ దిస్ అని చెప్పేసి ఒక హోప్ వచ్చిండే. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మాకు హాఫ్ అన్ అవర్ అంటే అరౌండ్ హాఫ్ డే ఇచ్చారు షూటింగ్ కి. బట్ మహతి గారు మాట్లాడిన తర్వాత మొత్తం ఫుల్ డే ఇచ్చారు వాళ్ళు. అది నెక్స్ట్ దాని తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇలా కాంటాక్ట్ తీసుకొని లైట్ మ్యాన్ తీసుకొచ్చి చేసింది. దాని తర్వాత అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఈవెంట్ కి వచ్చి దీన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ అన్న కూడా చాలా థ్యాంక్స్. నేను కొంతమందికి
మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళ పేర్లు, బట్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు చాలా థ్యాంక్స్. మనలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ, అనిమల్ యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఆల్సో లైక్ దిస్ ఇస్ అబౌట్ డెమో ఫిలిం అండ్ లైక్ నెక్స్ట్ తీస్తే మూవీ తీయాలని ఒక ఇంటెన్షన్ తో, ఒక కాన్సెప్ట్ తో ఒక అనుకుంటూ ఉన్నాం, బట్ అనుకుంటుండే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, లైక్ ఒక పేరు మర్చిపోయినా, నేను ఏడీ పేరు మర్చిపోయినా మన రిత్విక్. అండ్ ఆల్సో విక్కీ పేరు మర్చిపోయినా, విక్కీ అసలు మన నెక్స్ట్ కార్తిక్ పేరు మర్చిపోయినా. కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. శ్రవణ పేరు మర్చిపోయాను. నేను శ్రవణ ఈజ్ ద ప్రొడ్యూసర్, ఆయన రాలేదు, వెళ్ళిపోయాడు. నేను ఒక కాన్సెప్ట్ చెప్పి ఆయన నిజం చెప్పాను, మా ఎక్స్ మేనేజర్ అనమాట. ఇట్లా అనుకుంటున్నా ఆయన కాన్సెప్ట్ అని చెప్తే సరే ఫైన్ చేసేద్దాం అని చెప్పి హీ ప్రొడ్యూస్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో లైక్ నేను డైరెక్ట్ వాళ్ళ ముఖాల మీద ఎవరికి నేను థ్యాంక్స్ చెప్పాను. దిస్ ఈస్ ద పాయింట్, దిస్ ఈస్ ద టైం అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను. థ్యాంక్స్ నేను చెప్పుకోవాలంటే ఫస్ట్ అన్నోళ్ళు చెప్తాను, బికాస్ నేను ప్రతి సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే హీ విల్ బీ దేర్ విత్ మీ. అండ్ ఆల్సో ఐ విల్ థ్యాంక్ టు బాలా, and also I will thank to like Karthikana, Rahul, Shekhar, and also Abraham అయితే అసలు చెప్పకలేదు మనకి ముఖంగా చెప్పాను, బట్ ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఆల్సో లైక్ కోవిడ్ మర్చిపోయాను. అండ్ లైక్ ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ టు మై అక్క, లైక్ మై శిరీష్ అక్క. నేను అట్లా అనుకుంటున్నా అని చెప్పి చెప్పిన తర్వాత సరే ఫైవ్ హోస్టింగ్ ఎవరు దొరకట్లేదు, ఈవెంట్ చేస్తున్నామో ఏం అర్థం అవ్వట్లేదు, కొంచెం ప్యానిక్, కొంచెం టెన్షన్ ఉండే. దాని తర్వాత అక్క వచ్చింది, కొంచెం హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది నిజంగా చెప్పాలంటే. అండ్ ఆల్సో నేను మా కజిన్ సుష్మా థ్యాంక్స్ చెప్తాను, ఒక మాట చెప్పంగా వచ్చింది. అండ్ ఆల్సో సాకేత్ అన్నకి నేను థ్యాంక్స్ చెప్తాను, బికాజ్ ఒక మాట చెప్పంగా అదే మనోహర్ రాబే అని చెప్పేసి వచ్చేసిండు. అండ్ ఆల్సో ఇక్కడ ప్రతి ఒక్కరు అదే మనోహర్ మనకు తెలిసిన రాబే అని చెప్పేసి వచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. And also last but not least one thing like but okay fine, thank you everyone for giving this wonderful opportunity. And ఇంత కష్టపడి చూసినందుకు మీకు అందరికి థ్యాంక్స్ చెప్తాను నేను. అండ్ ఆల్సో పిసార్ ల్యాబ్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మెయిన్ థింగ్ నేను మర్చిపోయింది ఏంటంటే మన అజయ్ అన్న థ్యాంక్స్ చెప్పాలి. ఆపరేటర్ చాలా కష్టంగా చేసింది. నిన్న అసలు లిటరలీ దీన్ని విడిపోతుండే, మాకు వచ్చిన తర్వాత టెస్టింగ్ చేయించుకుందామని పక్క కూర్చుంటే అసలు అది విన్న రావట్లేదు, అది ఫార్మాట్ అవ్వట్లేదు. అన్న థ్యాంక్ యూ అన్న, అసలు లేకపోతే వాళ్ళ ఈవెంట్ మొత్తం కొలాప్స్ అవుతుండే, బట్ సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అసలు. అండ్ ఇక్కడ మన నవేష్ అన్న వాళ్ళు కూడా పాపం ఒప్పుకతో వచ్చేది, థ్యాంక్ యూ అన్న. అసలు మీడియా అనగానే అది మీడియా ఎక్కడి నుంచి వచ్చిందని నేను షాక్ అయినా, బట్ ఏంటంటే అన్ననే కొంచెం సెట్ చేసిండు, బట్ ఓకే థ్యాంక్ యూ వెరీ. అండ్ ఆల్సో ఈవెంట్ పేరు మర్చిపోయింది, ఐఎమ్ సో సారీ. అండ్ మిస్ మహతి మేడంకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఆల్సో అయితే థ్యాంక్ యూ. అండ్ అంటే మహతి మ్యామ్ మాకు ఎవ్రీ సెకండ్ హెల్ప్ చేస్తున్నారు. ద డే ఇప్పుడు మహతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సారీ మ్యామ్ ఇంతగా ఏ చేయించినందుకు, బికాస్ ఫస్ట్ నేను చెప్తాను మేడం గురించి. సో నేను ఫస్ట్ షాపింగ్ వెళ్ళి అక్కడ అంటే ప్లేస్ కి వెళ్ళినాము, మాకు ఎవ్వరు తెలియదు. సో అప్పుడు మాకు ఇంకా దేవత అనుకోవాలి మేడం. సో ఎవ్రీ సెకండ్ మాకు అంటే ఈ స్క్రీనింగ్ వరకు ఇప్పుడు చేసేంత వరకు ఎవ్రీ సెకండ్ మాకు మేడం హెల్ప్ చేస్తూనే ఉన్నారు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మాకు ఏ కాంటాక్ట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఇలా కాదు ఇలా చేయాలి, ఇది ఇలా కాదు అని మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మేడంకి మేడం అసలు దమ్ కూడా చేసినారు, కాల్ చేసి మెసేజ్ చేసి స్టిల్ చాలా ఓపికతోని సో మోర్ సపోర్టివ్ ఉన్నారు అనమాట. అట్లనే ఇప్పుడు మనకి ఏం తెలియకుండా మనం వెళ్ళిపోతున్నప్పుడు గైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో మంచి ప్రోడక్ట్ వస్తుంది. సో మా మొత్తం అంటే సెల్ఫ్లెస్ గా మాకు హెల్ప్ చేసినారు అనమాట. ఎవ్రీ సెకండ్ నన్ను ఇలా కాదు చేయండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నాను, నేను జస్ట్ మీకు కాల్ చేయండి, నేను మీకోసం ఉంటాను అని చెప్పినారు. థ్యాంక్స్ లాట్ మ్యామ్, మాకు ఫుల్ హెల్ప్ చేసినందుకు. సో దానివల్ల స్క్రీన్ మీద మేము ఒక మూవీ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు మీరు అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా బాగా చేశారు. ఇక్కడ రండి మాట్లాడతాం. అయితే వినండి, రాజమౌళి సార్ కూడా ఫస్ట్ శాంతి నివాసం అనే సీరియల్ చేశారు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యారు. మీరు కూడా వితౌట్ వర్క్ ప్రాక్టికల్ చేయకుండా చాలా బాగా చేశారు. నెక్స్ట్ టైం డీటెయిలింగ్ ఇంకా బాగా చేయండి. అంటే లీడ్ ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. చాలా చాలా బాగుంది. మీరు కూడా మీరు మంచి హీరో అవుతారు. ఈటీవీ లో వస్తుంది మీకు త్వరలో కాల్. వీళ్ళందరూ ఆ రోజు షూట్ లో ఉన్నాను నేను, చాలా టెన్షన్ పడుతున్నారు. సో ఏమైనా చెప్పి పిలిచి వీళ్ళతో మాట్లాడి ఆ రోజు కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకు టీం ఎవరు తెలియదు, సో సపోర్ట్ చేశాను. ఫ్యూచర్ లో మీరు మూవీ చేసేప్పుడు నన్ను కలవండి, అప్పుడు కూడా నేను మీకు సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం మూవీ. మంచి కంటెంట్ రండి, ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోండి, సక్సెస్ అవుతారు అంతే. సో షార్ట్ ఫిలిం అని సింపుల్ గా తీయడానికి కూడా లేదు. షార్ట్ ఫిలిం లో చేసిన హీరోస్ పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు. షార్ట్ ఫిలిం చేసిన డైరెక్టర్స్ కూడా తోపు డైరెక్టర్లు ఉన్నారు. సో
ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటదండి. టైం వేస్ట్ చేయకండి. ఎవ్రీ మినిట్ మనదే. ప్రతి క్షణం మనం మంచిగా ఆలోచించాలి, వర్క్ చేయాలి, కష్టపడాలి. మీడియాలో మాత్రం టాప్ లెవెల్లో ఉంటారు. ప్రతి మినిట్ మనదే. ఫోన్ తో షూట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ మీ టీమ్ అందరికి. థ్యాంక్ యూ. అండ్ రిలీజ్ కి మీకు ఏదైనా ఛానల్ సపోర్ట్ కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ లాయర్ ఎవరు ఉంటుంది? లాయర్ కాబట్టి లాయర్ ఎవరు? అయ్యో వెళ్ళిపోయాడా? హీరో దగ్గరికి హీరో కాదా? మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చూడలేదు, మళ్ళీ టైటిల్ స్టార్టింగ్ లో వచ్చింది, మళ్ళీ రాలేదు. చాలా బాగుంది సాంగ్. మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ మొత్తం కొన్ని షార్ట్స్ చాలా బాగా చేశారు. మిగతా అంతా టెన్షన్ పడాలి. ఈసారి నేను ఫుల్ సపోర్ట్ చేస్తే చక్కగా చేయి. తర్వాత సినిమా వెళ్దాం. Last but not least, one thing like ఇప్పుడు క్వశ్చన్స్ వేసిన వాళ్ళని పిలవరా? వాళ్ళతో ఒక ఫోటో తీసుకున్నాం. బాగా వేస్తారు. అక్కడ ఎవరెవరు వేస్తారు వాళ్ళందరినీ పిలవాలి. yeah, sure, questions is ప్రతి ఒక్కరు సరే అందరూ ఒకసారి వీళ్ళకి చప్పట్లు కొట్టండి. వీళ్ళ టీమ్ కి గట్టిగా చప్పట్లు కొట్టండి. అండ్ ఆల్ ద బెస్ట్. And last but not least, I want to say one thing like no art is small అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు once again thank you everyone. And వచ్చినందుకు థ్యాంక్ యూ అందరూ. నెక్స్ట్ గట్టిగా సినిమా తీస్తున్నాం, హిట్ కొడుతున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. మనువా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అది మనువా. దాంట్లో డిగ్రీ అయిన ఏం దొరుకుతున్నావు? అది భలే ఉన్నాయి ఆ క్వశ్చన్స్. ఎవరు రాసారా స్క్రిప్ట్ అంతా? డిగ్రీ చదివినాక కూడా నువ్వు ఈ దోలుతున్నావు, ఊపర్ దోలుతున్నావు అని చెప్పి అది బాగుంది, నాకు నచ్చింది. ఆ తర్వాత వీళ్ళది అమ్మాయి ఆన్లైన్ లో మాట్లాడితే ఆన్లైన్ లో ఫుడ్ బుక్ చేస్తుంది. అది చాలా బాగా నచ్చింది. అంటే ఈ సీన్లలో నచ్చిన సీన్స్ చెప్తున్నా. నైస్. నేను అనుకున్నా అదే మేము చెప్పిండు అదే అనుకున్నా నేను. హలో, ఇది డెమో సినిమా అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాను కదా. యాఎస్టీ డెమో ఫిలిం. ఇప్పుడు తీయగలుగుతాం అనే కాన్ఫిడెంట్ మనకు ఉన్నప్పుడు, మనం చేయగలుగుతాం మనం నమ్మినప్పుడు, మనం 10 మంది నమ్మినప్పుడు వీ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ వీ కెన్ ఏబుల్ టు మేక్ ఎ ఫిలిం నెక్స్ట్. అండ్ మనం చెప్పినట్టు సమయ థియేటర్ అనే కన్నా ప్లే అవుతుంది. అది అప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Thank you. Thank you everyone for coming and completing this event. Chari, all the very best. ఈ స్టేజ్ కాదు, ఇంకా ఇంత పెద్ద స్టేజ్ ఎక్కుతో తొందరలో. అండ్ ఐ నో యువర్ హార్డ్ వర్క్, అందుకే నేను వచ్చాను ఇక్కడికి. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యూ. చాలా హార్డ్ వర్కర్ అండ్ ఐ సపోర్ట్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చారి, ఇక్కడ అడిగి పెట్టినా కానీ వీళ్ళ ఎవరైనా పైకి రావాల్సింది. అంతే, నాకు కొంచెం చదువు రాదు కదా, అంతే. మంచి డైరెక్టర్ అవుతాడు. మంచి హీరో అవుతాడా? సూపర్.